Guys, ఏంటి రోజు స్పెషల్స్ అద్దరిపోతాయి అనుకుంటున్నారా? మా మమ్మీ ఫ్రాన్ 65 బ్రెడ్ ఆమ్లెట్ అండ్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ టమాటో పప్పు వేసి చేసింది అనమాట. ఎందుకంటే ఇది ఒకటి మనకు తినలేము కాబట్టి. సో యా గైస్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. Hi guys, very good morning. ఈరోజు మన మమ్మీ గారు టమాటా పప్పు అండ్ ఫ్రాన్ 65 చేస్తాను. కానీ అలా కాకుండా ఇప్పుడు కొత్త స్టైల్లో చేస్తాను అన్నమాట. ఈ కప్పు పప్పు తీసుకున్నాను నేను. దానికి 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి మొత్తం మిరప కాదండి. కానీ ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్ 65 నిన్న కలిపి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు బయట పెట్టుకున్నాను తీసి కూర తగ్గే వరకు ఇలా పప్పు రెడీ చేసుకుంటున్నాను. బ్రైట్నెస్ రావట్లేదు కదా లైట్. ఇంకొకటి వస్తుంది నువ్వు చూడు. లేదు, 2 లైట్లు ఉంటాను కదా. ఏంటది డ్రాయింగ్ వేసిందా? అంతే. సరే ఎందుకైతే తీసి ఒక 2 మిరపకాయలు వేసానండి. టమాటాలు బాగున్నా సాఫ్ట్. ఎవర్రాది మాతో పాటు మా గుడ్డను కూడా లేపేసాం ఈరోజు. అందుకని చెప్పేసి వాడు అక్కడ ఫోన్ పట్టు కూర్చున్నాడు. సరే అయితే ఘోరంగా ఉందండి బాబు. ఆనియన్ గైస్, పసుపు, కారం, ఇలా ఒకసారి కలిపేసుకొని మెత్తపెట్టుకోవాలి. గైస్ నేను నన్ను మిస్ అయ్యారా? చింతపండు కొంచెం నీటిలో కడిగేసాను కదా, ఎలా పెడుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ చింతపండు ఇందులో వేసాక ఎలా పెడితే తొందరగా పప్పు ఉడుకుతున్నాను. ఇది తేలిపోతుంది, పర్వాలేదండి, ఉడికిపోతుంది. స్టవ్ ఆన్ చేయరా? ఆన్ చేస్తున్నాను. వెళ్ళు వెళ్ళు. 10 నిమిషాలు ఆగి కూర్చున్నట్టయితే ఎన్ని విజిల్స్ రావాలి? రావట్లేదండి గైస్. మమ్మీ గ్యాస్ అయిపోయిందేంటి? గొప్పది. మొన్న షాప్ దగ్గరికి వచ్చిన ఎవరో కానీ గ్యాస్
వాసన వస్తుంది అన్నాడు. అందుకని చెప్పి కట్టేసినట్టుంది మేడం. గైస్ పప్పు ఉడికిన తర్వాత చూపిస్తా. గైస్ మమ్మీ అన్నిటికీ రెడీ చేసి పెట్టేసుకుంది అనమాట. ఇవెందులోకి ఆయిల్ వేసేస్తున్నాం. అదా పప్పులో తాలింపుకి ఆయిల్ అయితే వేస్తుంది. అది బ్రెడ్ ఆమ్లెట్ కోసం. చింతపండులోకి ఈ నీళ్ళు వెళ్ళిపోయినట్టుంది. అలాంటి స్టంట్లు చేయకండి. మీ దగ్గర పట్టుకొని ఉంటే దాంతో తీయండి. స్టార్ట్ చేసామని చెప్పారంటే ఇప్పుడు బాగుంటాను రా, చేతి తీస్తారు కదా, ఏం కావట్లేదు అని చెప్పి తీసేస్తారు. నిజమేసి ఇలాంటివి ఉంటాను అక్కడక్కడ. జస్ట్ పప్పులో ఈ తాలింపులో కొంచెం అంత నెయ్యి వేసుకుంటే అదిరిపోతుంది. నేను చేస్తాను మరి. చేస్తావా? చేయదు లేదు మరి. వాటర్ మస్తు ఇందులో కంపల్సరీ చెదిగిన టైప్లో ఉంటుంది వాటర్. అప్పుడు వాటర్ వచ్చింది నాకు. సరే, ఈరోజు మా పిల్లలకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నానండి. ఈ జీలకర్ర అనుకుంటారు చెప్పు. పప్పు తాలింపు పప్పు తాలింపు బ్రెడ్ ఆమ్లెట్లో చెప్పడం చెప్పాను అంతే. బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. తాలింపు పప్పు తాలింపు. ఇది ఆవాలు పట్టుకుని వదలట్లేదండి. సిమ్లో పెట్టాను కదా, అందుకే సౌండ్ ఎక్కువ రావట్లేదు అండి. సౌండ్ అడ్జస్ట్ చేసి నేను సౌండ్ సరిగా రాలేదు మళ్ళీ. చింతపండు ఉండాలి. మా అమ్మ వారానికి 3 సార్లు చింతపండు అదే పప్పు చేసినా తినేస్తుంది. ఇట్లే 3 times అవుతుందండి పప్పు మా ఇంట్లో, అంతే కదా. అలా అనట్లేదు, నువ్వు చేసిన తినేస్తాను అంటున్నా. గైస్ మీకు కూడా ఇష్టమేనా పప్పు అంటే? పప్పు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? చాలా మందికి ఇష్టం ఉన్నది తెలుసా. వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు పప్పు వేసుకోరు. గట్టిగా చేసుకోకుండా గట్టిగా చేసుకునే వాళ్ళు కొంతమంది చింతపండు కూడా వేసుకోరు. దగ్గు తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళామంటే కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా మామూలు చేసిన చేయండి, ఇష్టంగా తింటారు. ఓకేనా? మీరు ఏదైలాగా చేస్తారో అన్నట్లు జస్ట్ చెప్తున్నాను అంతే. ఈ టైప్లో అంటే బాగుంటుందండి, అంతకంటే వేరే ఏం కాదు. ఏదో మా అమ్మే పెద్ద కుకింగ్ అలా చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నాను. కొంతమందికి తెలియదేమో అని చెప్పి చెప్తున్నాను అంతే. పొగలు చూసారు ఎలాగొస్తుంది. కొత్తిమీర కూడా వేస్తారు కొంచెం. ఒకసారి ఈ పప్పు ఉంటుంది చూడండి. వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసి పప్పు నంచుకుని తింటే పప్పులో ఫ్రాన్స్ ఇష్టమే. ఇంకా ఉప్పు కరగలేనట్టు సౌండ్ వస్తుంది. ఉప్పు కాదు, కరిగిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు. నిజమేనా? సరిగ్గా ఫ్రై చేసి 6 అయిపోతుంది. 6 అయిపోతుంది అప్పుడే. అన్నట్టు తాలింపు వేసిన కళాయిలోనే చేసేస్తుంది. తాలింపు ఏం కాదు. అవునండి మరి. సో కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటుంది. డీప్ ఫ్రైకేనండి ఆయిల్, కొంచెమే కాదు, డీప్ ఫ్రైకి. నేను వెయిట్ చేస్తున్నాను మామ దీనికోసం. బాగా
గైస్ నిన్న మీరు నన్ను మిస్ అయ్యారా అని అడిగా, కామెంట్ పెట్టారు. అప్పుడు అవునా ఇషు మిస్ అయ్యాం నీ అల్లరిని అని చెప్పి పెట్టరు గైస్, నాకు తెలుసు. ఎంత పని ఉంది తెలుసు అప్పుడు. బట్టలు ఉతుక్కోవాలి, దుప్పట్లు ఉతుక్కోవాలి. ఒక పక్కనేమో అబ్బా బ్రెడ్ ఆమ్లెట్ కి రెడీ చేస్తున్నాం మా మమ్మీ. నేను మా మమ్మీ అన్నది గైస్ ఎక్కువ, నా మమ్మీ అంట. నా మమ్మీ కూడా ఒప్పుడు ఉండదు. కెలుపుతున్నావు అనకండి, నేను కెలుపుతున్నాను, కలపట్లేదు. పెప్పర్ వేస్తే మా టికెట్లకి నచ్చదండి. ఎస్ అండి, అందుకే ఉప్పు కారం పసుపు వేసుకుంటాం. టికెట్లు అయితే ఇవ్వగలదు ఇవే. నేను టికెట్, మా తమ్ముడు ఒక టికెట్. అభిషేకం చీజ్ చేసుకుంటాము బ్రెడ్ ఆమ్లెట్లో. వేస్తానంటే వేసే ఎవడొద్దాను నేను, ఎవడరా తమ్ముడు వేసుకుంటాను. ఇంకా ఆయిల్ హీట్ ఎట్లా వేసు. సరే లోపల వస్తాను ఆగండి గాయస్. సో గాయస్ వీటిలో అనుకుంటా. సో ముందే ఇలాగా మిర్చి అండ్ కరివేపాకు ఫ్రై చేసుకోండి. మా అమ్మ ఇంకా కరివేపాకు వేయలేదు. వెనక్కును మరి వెనక్కునుగా ఎంత దూరం వచ్చాను గాయస్. రైస్ అయిందా చూసారా తమకి? చూడండి సాత్విక్, సాత్విక్ అన్నం అయిపోయిందా? అయిపోతే స్టవ్ ఆఫ్ చేశారు స్విచ్. అడక్క పొడికి ఇదిలో లేదు. మీడియంలో పెట్టావా హైలో పెట్టావా? మీడియము అయ్యే కాకుండా పెట్టింది కదా. రొయ్య లోపల కుక్ అవ్వాలంటే ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి తొందరగానే అయిపోద్ది. మా అమ్మాయి కోరికని రోజులు తీరుతుంది. పాపం ఎప్పటి నుంచో అడుగుతుంది. ఈ వీడియోల కోసం తీరుతున్నాయి కదా. ఏదో ఒక రకంగా లేకపోతే రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, జరిపేస్తుంది. నెక్స్ట్ సండే చేస్తా, నెక్స్ట్ మంత్ పండగ అయిపోతుంది కదా అప్పుడు చేస్తా, దసరా వస్తుంది కదా, దివాళీ వస్తుంది కదా అని చెప్తుంది. అన్నీ నాకే గైస్. మా తమ్ముడి కోసం ఏమో బిర్యానీ చేసింది, నా కోసం ఏమో 65 చేస్తుంది, మా అమ్మ కోసం ఏమో చింతకాయ రొయ్యలు చేసుకుంటుంది. చింతకాయలు దొరకలేదు. మరి ఏం చేస్తాం? ఎండ్రేలు పచ్చిరేలా పచ్చి రొయ్యలు ఎండు చేపల కూర వండుతాయి. బాగుంది. ఆపి ఇంక పట్ట వండులో మొత్తం ఇంకొకటి వేస్తాం. వేసే నువ్వు వేసే పిండి ఎక్కువ చూడు కరెక్ట్గా సరిపోయింది. ఈరోజు చిన్న ఇలాగ లేకపోతే పని ఈరోజు ఈ రాగిలో సబ్జాలు వేసి చేద్దాం. గైస్
చేదు ఉన్నాయి అవి మంచిగా మింగేయచ్చు వాటిని. ఎందుకు వేసి గ్రేవీ వస్తుందో తెలియదు. ఎందుకంటే మా తమ్ముడు కోసం. లేదు మేడం అలాగే చెప్పింది. ఇది ఇది కూడా ఎక్కువ నేను తాగుతాను ఎక్కువ, ఏం కాదు. అవుతావా? ఎందుకంటే సబ్జీలు అలానే చేస్తాం. అయితే నీకు చెంబు నిండా వేసేస్తాం. లేదు నాకు గాజు గ్లాసే కావాలి. తాగేసి మరి తర్వాత తాగుతాం. ఏం కావాలి? అది వంకాయ ఫ్రూట్ లేదు, ఫ్రూటేనా? ఏదది? డ్రాయింగ్కి వంకాయ దగ్గర వెజిటేబుల్ కదా అది, అది ఫ్రూట్. నార్మల్ కాదు, వెజిటేబులే. కాకపోతే అక్కడ మనకి డిఫరెంట్ అదే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అని ఇచ్చినప్పుడు టమాటో ట్రీ కానీ బ్రింజల్ ట్రీ కానీ ఇస్తారు. అక్కడ మనం దాన్ని ఫ్రూట్ అనే రాస్తాం. మిర్చి ఇచ్చినా కూడా ఫ్రూట్ అనే రాస్తాం. గైస్ ఐ విల్ షో యూ ద డయాగ్రామ్. పోయి చూపిస్తాను. పక్కన డ్రాయింగ్ చూపిస్తాను. గైస్ ఏమనుకోకండి, కొంచెం మా ఇల్లు ఏం మంచిగా ఉండదు. సో ఇది వెజిటేబుల్ కదా ఇష్యూ, ఫ్రూట్ అని రాసా ఉంటుంది. మా అక్క చెప్పింది కరెక్టే, ఇది వెజిటేబులే. కాకపోతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నప్పుడు ఇది ఫ్రూట్ అవే రాస్తాం. అదిదా మ్యాటర్. మా ఏదో గేమ్ ఆడుతున్నాడు. సో అది మాది కాదు గైస్, అసలు ఇది మాది. ఇది క్లీన్ చేశాను గైస్, చూస్తాను. పొద్దున్నే పని అయిపోయింది. లైట్ ఆఫ్ చేసేద్దాం. చదివి బ్రష్ చేశాను నేను వెళ్ళి. చేసి వస్తావా? ఇంకోసారి ఎందుకమ్మా ఇంకా మమ్మీ ఏది చేస్తుంది నీకే హెయిర్ పెట్టడానికి. నేను ఇప్పుడు ఆర్డర్లో పెడితే వచ్చాను చూడు, మొత్తం పోయింది. గుడ్. నేను బ్రష్ చేసి వస్తా, ఇప్పుడు నోట్లో వేసుకుంటా కదా, అది నా బాధ. అయిపోయింది. ఒక 2 minutes అయ్యాక ఇది తీసుకెళ్ళిపో. అవును, నేను వేసుకుంటా. ఓకేనా? అది వీడియో వస్తుంది. సో కానీ నాకు కూడా వేసేస్తుంది అందులో. లాస్ట్లో చూపిస్తాను మీకు. నీకు అర్థమవుతుందా పిల్లలు? నన్ను అంటది గైస్, ఎందుకు ఊపి తుడుస్తావు. మా అమ్మ ఆయిల్ కదా అది. అదంతా ఎందుకు, వంట అయిపోయి తీసుకోవచ్చు కదా. బంగ్లా పట్టేస్తుంది. నాకు అదంతా ఎందుకు. సరే సరే సరే, నీతో బాధించి నేను నగ్గలేనమ్మా. గైస్ మీకు నేలుంది. నాకు ఆయిల్ దిగని. ఆయిల్ దీంట్లో ఏముండదు ఇలాగా. ఇంత బాగా కనిపిస్తుందా? వెళ్ళి మమ్మీ, వెళ్ళి చేసి బ్రష్ చేసి వస్తాను గైస్. పిండి ఎక్కువ అవుతుంది అనుకున్నాను కదా నేను. ఏం ఎక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయింది. బ్రష్ చేయడానికి వెళ్తుందంటే చెప్పి నాకు అంటే చూపిద్దామని చెప్పి తీసానంతే. కలిపినప్పుడు అన్నాను కదా పిండి ఎక్కువైపోయిందని. ఎక్కువ కరెక్ట్గా సరిపోయింది. ఫస్ట్ టైం వేస్తే ఎలాగైనా కొంచెం టెన్షన్ కానీ ఎలా వస్తుందని ఫస్ట్ తర్వాత తినాలి. గైస్ తాగి అన్నది నోట్లో వేసుకుంటా, మళ్ళీ మనకి జార్లో ఉంటుంది కూడా వేసుకుంటారు. ఒక రోజాలలో ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా మ్యారినేట్ అయ్యి, అందుకు ఇంకా బాగుంటుంది. రేపు చికెన్ లెగ్ పీస్లు ట్రై చేసేయచ్చు. వేసానా?
అబ్బా బ్రెడ్ ఆమ్లెట్ తినాలి వద్దా నువ్వు? నువ్వు ఇప్పుడు ఎక్కడ తింటా నేను పన్నంతా వేసరిగా పోతాను అవుతుంది కదా. ఏంటి 2 గ్లాసులే? నాకు సగం ఇచ్చి అయితే సగం అని చెప్పాను. చాలా తక్కువ వేస్తావు. నేను గైస్ నార్మల్గా ఇవాళ కప్పే ఈ కప్పు ఉందా, ఈ కప్పుకి ఇన్ని పాలేసుకుంటా రోజు అవుతా. ఈ మధ్య మా అమ్మ ఇవ్వట్లేదు, లావైపోతున్నా అన్నావు కదా, మనీ అంది, మానేసింది. మరి వేస్తున్నారు నువ్వు చేస్తున్నా అంటే ఇది వస్తుందని ఇది మానేసింది. ఇంత పాలు అనుకోండి, అందులో ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకుని తాగుతాను. సరే ఒక నిమిషం కింద దిగు, కింద కూర్చో. గ్యాస్ ముందు చేస్తుంది, కూర్చో నేను రివ్యూ ఇస్తా. తర్వాత ఇద్దా కానీ ఇప్పుడు బాగోదు, నోట్లో తిన్నావు కదా ఆపు. ఏదో బట్టలు వేసుకో సిగ్గులేనోడా. సాయంత్రం వచ్చాక హాస్పిటల్కి వెళ్దాం అంతే. నువ్వు వినకపోయినా అంతే. ఈసారి వేళ ఉట్టినది లేదు. నేను ఈయన నేను ట్యాబ్లెట్లు వాడకుండా పక్కన పడేస్తానండి. తాగాం 1 మినిట్కే తాగి త్వరగా రా. డ్రెస్ అప్ అయ్యి హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంట్రా పొద్దున్నే లేచాను, నన్ను అందులో పడేసారు. మొన్న అలా కాదు, ఇలా పెట్టుగా, ఇలా పెట్టు. ఇలా పెట్టు. దానికి అరగదు, నీకేం కాదు, దానికి అరగదు. ఒకసారి గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. లెగ్గలు నేను ఎంజాయ్ చేసింది అమ్మ. నిన్నమ్మా కళ్ళు నీళ్ళు కారిపోతున్నారా? ఉంచుకో, తీకే తీకే అమ్మా. చింతల్లి ఆనందవా తిందావా? డాడీలు చీజ్ చేయాలా నీకు? వద్దు, నీకు వద్దులే. నాకంతా ఆపోజిట్ కేసు మా తమ్ముడు డాడీ అంటున్నాడు. గైస్ పెళ్ళేంటి, ప్రాన్స్ ఫ్రై 65 అంటుంది, మళ్ళీ బ్రష్ చేసి వస్తాను అంటుంది. ఏంటనుకుంటున్నారా? టైం ఎంత ఏం తెలుసా? 6:15. మా అమ్మకి పొద్దున్నే పని అయిపోవాలంటది కాబట్టి మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పైన వచ్చేసా అబ్బా డోర్ వేసిపోరా బాబు. నువ్వు తాగేవా? జా ఇప్పుడు సరే వెళ్ళు. ఈరోజు బాగుందా నాన్న? డాడీలు బాగుందా? డాడీలు మనం ఐసులు. తల్లి ఎవరికిస్తా? తల్లిది ఇది గైస్ కాదు, ఇది ఇందులో పడేస్తా. గైస్ అక్క ఏంటి అక్క 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 అది చూడు ఎంత సీక్రెట్ అక్క 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 ఏంటక్క సరేరా గైస్. దీన్ని రివ్యూనా ఎప్పుడెప్పుడు నోట్లు వేసుకుందామా అని ఉంది. అక్క పిలిచినాక తీయేసుకొని అక్క చూసారా లోపల కూడా అన్నీ చాలా మంది. ఏంటక్క అక్క అక్క అన్నప్పుడు బాగుందమ్మా. బాగుంటుంది మరి. ఎందుకు బాగుంది? ఏవా ఆల్రెడీ ఈటింగ్ సెట్ ఉంది, అన్నీ సరిపోయినాయి.
అలా వేస్తారు బ్రెడ్ ఆమ్లెట్. మరి ఎలా వేస్తారు? 2 అవర్స్లో వేస్తాను. మళ్ళీ బ్రెడ్ ఇలా తిప్పి దాని లోపల ఆమ్లెట్ పెడతాను నేను. అలా పెట్టకూడదు, అలాగే పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకున్నా మనం వేసుకున్నప్పుడా? మొన్న గైస్ ఒక్కో బ్రెడ్ ఆమ్లెట్ గంట సేపు వేస్తావు నువ్వు, గంట గంట 2 గంటలు వేస్తావు. నానా అలా అని పిలుస్తుంది గైస్. అది అక్క 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 అదే ఈ నోట్లో వేసుకుంటాను పక్క నుంచి. ఇదేమో అక్క 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 అంటాను. ఎలక 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 గైస్ ఏం లేదు గైస్, నేను మా మామని ఎలక అంటే పిల్ల అనుకుంటున్నాడంటే. కలిపింది అయిపోయింది. ఇంత ఈజీ ఆ బ్రెడ్ ఆమ్లెట్. మరి మొన్న నేను ఎన్ని సిగ్నల్ చేసాను. చేస్తావు. అందుకే నేను ఉండగా వేసి ఇచ్చేస్తాను, త్వరగా వచ్చేది చెయ్యి. ఈరోజు చేశాను వేసి ఇచ్చి. డాడీలు డాడీలు రెడీ అయిపోయింది. బంగారు కొండలు, ఓ బుద్ధి కొండలు, నానా డాడీలు. అక్క దాని గంట పెట్టు. ఇద్దరికి ఒకటేసారి కలిపేసాను నేను, మళ్ళీ మళ్ళీ ఎందుకని. నేనైతే అలా వేసుకోలేను కదా. ఆడికి ఎక్కువ వచ్చిందా నాకు తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చిందా ఆడికి ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిందా? అదే నాకు ఎక్కువ వచ్చి ఆడికి తక్కువ వచ్చిందా అని అనుకుంటా. వేర్ ఇస్ ద చీజ్ మచ్చా? ఆగు మచ్చా. మచ్చా అమ్ముకోటం. అవి సలవం చేసు పొద్దున్నే. ఎవరు ఏమన్నాడు చేసింది? నా కూతురు చేయాలి, నీకు కాదు. నా బంగారు తల్లి చేయమని ఒప్పేసుకుని గ్యాస్. నేను చదువుకునిలో దొరికానని ఒప్పేసుకుని. అయ్య బాబోయ్ ఆ పమ్మ నూనె ఏంటమ్మా? బ్రెడ్ కాదు, లేకపోతే మంచిగా ఉండదు. ఏదైనా బ్రెడ్ నేను వచ్చాక నాకు చేసి ఉంది. ఎలా వేస్తా చెప్తానా? వేసిస్తావా? గిన్నె దగ్గర మనం ఇటు చింతల్లి బాగుందా అక్క? అక్క బాగుందా నిన్ను? ఏముంది అక్క? ఇలా చూడు. ఏ గడ్డి పెట్టండి చేసి మీరు తినేస్తారు. అది ఏంటి కారంగా ఉందా చప్పకుండా ఏం చూడదు, బాగుందా? తినేస్తుంది అంతే. బాగుందా చెప్పు. బాగుంది పిల్లలు తింటారు ఇద్దరును. ఎలాగమ్మా నువ్వు రివ్యూ ఇవ్వరా? సరేదా ఇంకా ఉడకాలది. సరేదా అంటే ఇరిగిపోద్ది. ఈ ఆయిల్ కానీ ఎగిల్లోకి తీసేకే. రేపు చికెన్ ఉంది కదా, కింద పెట్టేస్తాను. చికెన్ 65 చేయొచ్చుగా. అదే KFC చికెన్ వద్దమ్మా. చాలా ప్రాసెస్ ఉంది కదా. ఇప్పటికే చాలా ఫుల్ టైర్డ్ 3 days నుండి. ఇప్పుడు ఇంకా రేపటి నుండి ఇంకా వర్క్ ఉంటుంది అక్కడ. ఫ్రాన్ పెట్టినా ఎదురా ఎదురా అక్కడికి చీజ్ చేస్తున్నాను చేస్తున్నా. ఎగ్ బైట్ అది చీజ్ అనుకున్నావా? చీజ్ అనుకుంటున్నాడు. ముందు ఫ్రాన్ తినాలి ఉంది చెప్పలే చూడు. మా ఓడైతే స్కూలు 8 వరకు 6:30 కల్లా రెడీ అయిపోతాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోతాడికి. నాతో పాటు 5కే లేస్తాడు. 5కి 4:30 చెప్పలేడు అండి. నా వెనకాల అమ్మ అమ్మ అనుకుంటూ వచ్చేస్తాడు. ప్రేమ అనుకున్నారు భయం వాడికి. అది ఎలా కొంచెం చెప్పరా? చెప్పు ఎలా ఉందో చెప్పరా? బాగుందంటే ఎలాగా? ఎలా అన్నాడా? వెళ్ళిపోయాడా? బాగా వెళ్ళిపోయాడా? చేస్తాడు మళ్ళీ వస్తాడు. అన్న 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 అక్క అక్క బావా బావా ఇవి అలా అంటుందిదే. నన్నే అంటాను. అయిపోయి
ఇదిగో అందుకే నేను ఆవు అంటాను, నువ్వేమో ఏ అంటావు. చీజ్ అయిపోయింది నాకు తెలుసు ఇంకో ప్యాకెట్ ఉంటుందండి. వేరే ఉన్నాయి. ఇది తినేసారు తల్లి, అక్క పెడతాను. నేను ఎందుకు పడతా? ఏదో ఊరికే అన్నానే బాబు. డబ్బా 12. లేక నేను తీస్తా. అబ్బా బాబోయ్ ఎంత దిష్టి అయిపోయిందా. ఆమ్లెట్ అంటే గైస్ నాకు ఇలా ఎందుకు టిక్మంటుంది వేసి నీకు? ఆంటీ కూడా నన్ను అలాగే ఉంటుంది అప్పుడప్పుడు. గైస్ నాకు ఆమ్లెట్ అంటే ప్రాణం, ఎగ్ అంటే ప్రాణం. మీరు నన్ను మీ ఇంటికి ఎప్పుడైనా పిలిచారనుకోండి, పిలవరు బట్ చెప్తున్నా, చికెన్ ఏమో అవసరం లేదు. 100 రూపాయలు 200 500 పెట్టుకునే బదులు ఈ ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఓ 2 ఎగ్గులు తెచ్చి ఆ ఎగ్తో ఏది బాయిల్డ్ ఎగ్ ఇచ్చినా కూడా తింటా నేను. అంత ఇష్టం నాకు ఎగ్స్ అంటే. బాయిల్డ్ ఎగ్లో కాస్తంత కారం ఉప్పు వేసి ఇచ్చేయాలి. సో ఓకేనా? నా టిఫిన్ అయిపోయినదే. ఓ షిట్ మాడగొట్టేసి మాడదు బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మాడగొట్టేసి టేస్ట్ బాగుంటుంది. బాగుంటుంది ఐశ్వర్య, తిని చూడు అప్పుడు చెప్పు. నువ్వు అదే బ్రెడ్ తమ్ముడికి ఇచ్చా అని సంజాయించు. సరే ఆ, నిన్ను కాబట్టి నువ్వు ఇది అర్థం చేసుకున్నప్పుడు నీకు చెప్తాను. అడిగాయి ఇగో ఇలా మాడినా కూడా తీసుకున్నాడు. ఇదవా హీట్ ఎక్కువైపోయింది, చీజ్ తీసే లోపల లేట్ అయిపోయింది, లేకపోతే అయిపోతుంది. కట్ చేయదండి దాంతో వచ్చి వస్తున్నానే బాబు, వస్తున్నానే. గైస్ చూసారు కదా. సో యా గైస్, ఇక్కడతో మన వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. ఇంకా మనం ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Bye guys, see you in the next vlog.